అంకిత భావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పదనం ఏమిటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనసు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది, ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది, మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవర పెడతాయో? మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చల స్థితి కేవలం అంకిత భావంతోనే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, శునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మ జ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దీన్ని పొందడానికి గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు. శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు, గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యం ఏమిటంటే, సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు, కానీ అంకిత భావానికి నిజమైన అర్థం ఏమిటో వారు తెలుసుకోలేదు. గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు, అయినా గురువు ఆదేశాల్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా? లేదు. గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహమో కలగకపోవటమే నిజమైన అంకిత భావం. గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం. గురువుడి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం. శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరి రూపం చూడగలడో అప్పుడే వాని అంకిత భావం రుజువు అవుతుంది. అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు. అంకిత భావం హృదయంలో కలిగే భావన, ఒక మానసిక స్థితి మాత్రమే. అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా? మీరే ఆలోచించ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.